అలాగే నా పేరు మిత్రం వెంకట మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా గోవాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో ఈ సేఫ్టీ మెజర్ ప్రికాషన్స్ అండ్ యూనో ఈ నైట్ క్లబ్స్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు వాటికి సంబంధించి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు అండ్ అవి ఫాలో అవ్వాల్సిన బేసిక్ రూల్స్ వీటన్నిటిని కూడా క్వశ్చన్ చేస్తుంది. ఇది కేవలం గోవాలోనే కాదు, ఏ ఏ ప్రాంతాల్లో అయితే నైట్ లైఫ్ బాగా పాపులర్, లైక్ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి వాటన్నిటిలోని కూడా ఈ నైట్ లైఫ్ అనేది బాగా పాపులర్. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, మీరు ఈ సిటీస్కి అన్నిటికీ కూడా వెళ్ళినట్టయితే మీకు రాత్రి 2:00, 3:00 మీరు తిరిగినా కూడా మీకు మొత్తం అన్నీ ఆన్లోనే ఉంటాయి. అండ్ ఈవెన్ మీకు అక్కడ వెహికల్ మూవ్మెంట్ నార్మల్ సిటీస్లో కొన్ని టైర్ 2, టైర్ 3 సిటీస్లో డే టైం మూవ్మెంట్ లాగా ఉంటుంది. అంటే ఆ నైట్ లైఫ్కి బేసిక్గా పీపుల్ బాగా అలవాటు పడిపోతున్నారు. అది స్ట్రీట్ ఫుడ్డా లేదంటే పార్టీసా, పబ్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ నైట్ లైఫ్ కల్చర్ అనేది బేసిక్గా బాగా బూమ్ అయిపోయింది పెద్ద పెద్ద సిటీస్లో. సో వాటన్నిటి విషయంలో కూడా ఈ క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో అసలు ఏం జరిగింది ఈ గోవా ఇన్సిడెంట్లో అనేది కొంచెం క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. బేసిక్గా గోవాలో ఒక పాపులర్ బీచ్ దగ్గర ఒక వెన్యూ అయితే ఉంది. సో అక్కడ ఏమంటారు ఒక పబ్ లాగా అవుతుంది. సో బేసిక్గా అక్కడ చాలా చోట్ల ఉంటుంది. అలాగా గోవాలో ప్రతి చోట కూడా మనకి పబ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ బీచ్ల్లోనే చాలా ఉంటాయి ఆ డ్యాన్స్ ఫ్లోర్స్ అవన్నీ కూడా. సో వాటిలో డ్యాన్స్లు వేస్తారు, గెంతుతారు, అండ్ అక్కడ వాళ్ళకి ఫుడ్ అది సర్వ్ చేస్తుంటారు అండ్ డ్రింక్స్ అవి సర్వ్ చేస్తుంటారు, మొత్తం అంతా కూడా ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతంలో కూడా ఒక నైట్ లైఫ్ పబ్ని అయితే ఏర్పాటు చేశారు, క్లబ్ లాంటి దాన్ని. సో బేసిక్గా అక్కడ సుమారుగా ఈ ప్రమాదం జరిగే టైంకి 100 మంది ఉన్నారు మొత్తం కలిపి. ఈ 100 మంది కూడా ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో చాలా పెద్ద సంఖ్యలో టూరిస్టులు కూడా ఉన్నారు, లోకల్ పీపుల్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అయితే దీనికి సంబంధించి ఒక వీడియో ఆన్లైన్లో సర్ఫేస్ అవుతుంది, అంటే బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఏంటంటే బేసిక్గా అక్కడ డాన్సర్స్ ఉన్నారు, డాన్సర్స్ వెనకాల మ్యూజిషియన్స్ ఉన్నారు. వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, డాన్సర్స్ ముందు డాన్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ముందు వీళ్ళంతా కూడా, అంటే మిగతా ఎవరైతే చూడడానికి వచ్చారో, ఎంజాయ్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి చూస్తున్నారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం అందరూ కూడా. అయితే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఒక సిలిండర్ బ్లాస్ట్ అయింది. పోలీసులు చెప్తున్న కథ అయితే ఇదే. అయితే ఆ వీడియోలో ఏం కనబడుతోంది మనకి, పైనుంచి ఫైర్ స్టార్ట్ అయినట్టు కనబడుతోంది మనకి. అది బేసిక్గా ఒక టెంట్ లాంటిది. అది బేసిక్గా మీరు గోవా వెళ్ళినట్టయితే ఎప్పుడైనా మీకు ఐడియా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా ఏవైతే ఈ నైట్ లైఫ్ పబ్స్ కానీ క్లబ్స్ కానీ కనబడతాయి, మోస్ట్లీ టెంట్లు వేసి కానిచ్చేస్తుంటారు. గుడారాల్లాగా ఉంటాయి అవన్నీ కూడా, పెద్ద సైజు గుడారాలు, ఒక 100 మంది పట్టేలాగే ఉంటాయి. బట్ గుడారాలు అవి చిన్న చిన్నవి, లైక్ ఇవి ఒక ప్రాపర్ కన్స్ట్రక్షన్ కాదు. ఈవెన్ వుడ్ కూడా కాదు, పోనీ వుడ్ కూడా ఫ్లేమబులే, సరే వుడ్ కూడా కాదు. అక్కడ మోస్ట్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ క్లాత్ ఓరియంటెడ్. ఒక గుడ్డ కప్పి ఒక పరదాలాగా కట్టేసి దాన్ని పబ్ అంటారు, క్లబ్ అంటారు, లోపల డ్యాన్స్లు వేస్తుంటారు, గెంతుతూ ఉంటారు. సో కన్స్ట్రక్షన్ కోసం అక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయరు. ఎందుకు చేయరంటే బేసిక్గా ఏది పెట్టినా జనాలు వచ్చేస్తున్నారు కాబట్టి. సో అలాగ ఉంది సిచ్యువేషన్. సో చాలా చోట్ల అలాగే ఉంటుంది. సో అందులో భాగంగానే ఇది కూడా అలాగే ఉంది. అండ్ సో ఫైర్ అంటుకుంది పైన. ఫైర్ అంటుకున్న తర్వాత మొత్తం అదేంటది ఆ క్లాత్ కదా, మొత్తం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది ఫైర్. అండ్ ఆ వీడియోలో చాలా క్లియర్ కనబడుతుంది. వాళ్ళ రియాక్షన్ చాలా వరస్ట్గా ఉంది, లోపల ఉన్న పీపుల్ది కానీ ఆ డాన్సర్స్ది కానీ అందరిది కూడా. అదేందో మంటలు అంటుకొని కిందకు వచ్చేస్తోంది, మొత్తం స్మోక్ వచ్చేస్తోంది మొత్తం. అయినా కూడా ఆ ఎక్విప్మెంట్ కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు, ఇంకేదో చేస్తున్నారు తప్పిస్తే అసలు ఎవరు కూడా అసలు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేయట్లేదు. ఇది వీడియోలు తీస్తున్న వాళ్ళు ఇంకా తీస్తానే ఉన్నారు. ఫస్ట్ డాన్సర్లు తీస్తున్నారు వాళ్ళు, బట్ వాళ్ళ దాంట్లో అది రికార్డ్ అయింది అంతే. అది ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నారు పారిపోకుండా, అలాగే తయారయ్యారు మొత్తం అంతా. బేసిక్ సేఫ్టీ సెన్స్ లేకుండా అయిపోయింది. అయితే ఇలాగ అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. ఇలా పరిగెడుతూ ఉన్న క్రమంలో కొంతమంది ఏం చేశారంటే, దానికి ఒక అండర్ గ్రౌండ్ డెన్ ఉందంట, అంటే దానికి ఒక అండర్ గ్రౌండ్ లొకేషన్ ఉంది. సో అదేంటంటే అండర్ గ్రౌండ్ లేదంటే కింద ఫ్లోర్. సో కింద ఫ్లోర్కి అయితే పారిపోయారు. అక్కడ వాళ్ళ కిచెన్ ఉంది యాక్చువల్గా. అది ఎగ్జిట్ అనుకొని కొంతమంది అటు వెళ్ళిపోయారంట. ఎందుకంటే ఈ ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో ఏంటంటే ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్, అండ్ అది కూడా చాలా చిన్నగా ఉంది. ఈవెన్ ఆ ప్రాంతంలో రోడ్లు కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా
ఆ ప్రాంతానికి 400 మీటర్ల దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. సో అక్కడ నుంచి వాళ్ళు పైపులు పట్టుకొని వచ్చి ఇక్కడికి సప్లై చేయడానికి కూడా ఆ మంటలు ఆర్పడానికి, మంటలు అదుపులో తేవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది వీళ్ళకి. సో ఇవన్నీ ఉండడం వల్ల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా త్వరగా రాలేదు. ఫైర్ ఇంజిన్స్ అవి కూడా త్వరగా రాలేదు. వచ్చినా వాళ్ళు త్వరగా ఆర్పలేకపోయారు బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. అయితే ఇక్కడ లోపల ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మొత్తంగా 25 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ కౌంట్ టోటల్గా 25 మంది. ఆ 25 మందిలో 4 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒక ఢిల్లీకి చెందిన కుటుంబం అనమాట. ఆ 4 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోయారు. మిగతా 21 మంది స్టాఫ్. ఈ స్టాఫ్లో కూడా మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ కిచెన్లో ఉన్న స్టాఫే. సో 21 మంది అక్కడ, అండ్ వీళ్ళ 4 కూడా అక్కడే. వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే చనిపోయారు. అండ్ వీళ్ళందరూ కూడా చనిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఊపిరాడకపోవడం. వాళ్ళందరూ కూడా ఆ పొగను పీల్చేసి ఊపిరాడక ఆ ప్రాంతంలో చనిపోయారు. అది జరిగింది. సో అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దాని నుంచి ఆ పొగ ఎక్కువైపోయినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అది కూడా ఎవరికి కూడా తెలియట్లేదు. అంటే ఆ ఎడ్యుకేషన్ ఉండట్లేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ మనకేంటంటే మనం చూస్తున్నాం రోజు మన జీవితంలో చాలా జరుగుతున్నాయి యాక్సిడెంట్లు కానీ, ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్లు కానీ జరుగుతున్నాయి. సో అలాంటివి జరిగినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి, వాటి నుంచి కొద్ది గొప్ప ఎలా తప్పించుకోవాలనే బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్, ఆ టిప్స్ అవి మనకు తెలియట్లేదు. దానివల్ల ఏంటంటే ఇలా చాలామంది తెలియక అయిపోతున్నారు. అండ్ ఇంకొకటి అక్కడ ఆ స్మోక్ వల్ల కూడా ప్రాపర్గా ఆ రూట్స్ అనేవి క్లారిటీ లేక ఆ ఫ్యామిలీ కిచెన్లోకి వెళ్ళిపోయినట్టు. సో అలా వాళ్ళందరూ కూడా చనిపోయారు అనమాట. సో ప్రస్తుతానికైతే 4 అరెస్ట్ చేశారు. అండ్ అందరూ అంటే నైట్ క్లబ్ మేనేజర్ కానీ మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అండ్ ఆ ఓనర్ మీద కూడా అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ అయింది. ఎందుకంటే 25 మంది అయితే చనిపోయారు కాబట్టి. ఈవెన్ గోవా చీఫ్ మినిస్టర్ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు, మొత్తం అంతా కూడా పర్యవేక్షించారు. సో బయటకు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఆ ప్రికాషన్స్ తీసుకోలేదు, ఆ సేఫ్టీ ప్రికాషన్స్, ఫైర్ మెజర్మెంట్స్ అవేం తీసుకోలేదని చెప్తున్నారు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే గోవాలో ఏవైతే ఇప్పుడు మిగతా చోట్ల ఇలాంటి నైట్ లైఫ్ క్లబ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి కొంతమందిని పంపించారు. సో వాళ్ళు ఎవరైనా రూల్స్ని కనుక ఫాలో కాకపోయినా, నార్మ్స్ని ఫాలో కాకపోయినా వాళ్ళందరూ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ ఏవో డిస్కషన్లు అయితే అవుతున్నాయి. బట్ అది పూర్తి స్థాయిలో ఎంతవరకు అమలు చేస్తారనేది ఒక ఐడియా అయితే లేదు. సో బట్ మనకి ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. అంటే మనం వెళుతున్న ప్లేస్ చాలా ఎస్థెటిక్గా అనిపించవచ్చు మనం అవన్నీ చూసినప్పుడు. ఆ రంగురంగుల క్లాతులతో ఒక బేసిక్ కన్స్ట్రక్షన్ పెట్టి, రంగురంగుల క్లాతులు పెట్టి ఎస్థెటిక్ వైబ్ అని చెప్పి, ఆథెంటిక్ వైబ్ అని చెప్పి మనలందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంటారు. బేసిక్గా మన కళ్ళకి చాలా బాగా కనబడుతుంది. ఏదో కష్టపడి కట్టేసిన దానికంటే ఇలా క్లాతులు పెట్టి కొంచెం సింపుల్గా ఉన్నదాన్ని కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఇష్టపడుతున్నారు. ఈవెన్ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ చాలా కేవ్స్ ఈ మధ్యకాలంలో కొంచెం ఈ స్టైల్ ఆఫ్ థీమ్ని ఫాలో అవుతున్నాయి. అంటే సింపుల్గా పెడుతున్నారు అండ్ హెవీగా ఏం ఇన్వెస్ట్ చేయకుండా, బట్ ప్లేస్, యాంబియన్స్ అవి కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు. అంటే ఈ కన్స్ట్రక్షన్ మీద, ఇంటీరియర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా. సో ఇట్లాంటి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి కదా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా డెఫినెట్గా నా ఉద్దేశం ఏంటంటే చాలా హెవీ లెవెల్లోనే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ కస్టమర్స్ దానికి అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నారు. బట్ అలా వెళ్ళినప్పుడు కొన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రమాదాలు కూడా ఉంటాయి. అది కూడా కొంతవరకు ఆలోచించుకుంటే బాగుంటుంది. అంతే, అది మెయిన్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది. అంటే ఈ ఎస్థెటిక్, ఆథెంటిక్ వైబ్ అనేది బాగానే ఉంటుంది చూడడానికి. అది లుక్ అదంతా కూడా యాంబియన్స్ అంతా బాగానే అనిపించవచ్చు. బట్ మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే, ఎస్పెషల్లీ ఫైర్ యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరిగినట్టయితే, ఇప్పుడు బేసిక్గా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అంటే యాక్సిడెంట్లు అవుతాయేమో అని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్తాం కదా. అలాగే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఫైర్తో, నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడొద్దు అంటారు కదా, అట్లాగా ఫైర్తో గేమ్స్ ఆడే ప్రాంతాలు. ఎందుకంటే మీరు చాలా చోట్ల పబ్స్లో కానీ, క్లబ్స్లో కానీ చూసినట్టయితే ఏం చేస్తారు, అక్కడ నోట్లో ఆల్కహాల్ పోసుకొని కాగడాలు పట్టుకొని ఫుఫను ఉత్తు మంటలు ఎగరేస్తుంటారు కదా. చాలా చోట్ల ఉంటుంది. ఈవెన్ గోవాలో కూడా ఉంటుంది, ఆ కల్చర్ ఉంది, చాలా చోట్ల ఉంటుంది. సో అలాంటి కొన్ని ప్లేసులకు వెళ్ళేటప్పుడు అక్కడ అది ఏదైనా దేనికైనా అంటుకుంటే అది ఎంత త్వరగా స్ప్రెడ్ అవుతుంది, మనం అక్కడ ఉండడం సేఫా కాదా, ఇట్లాంటివి కొన్ని ఆలోచించుకోండి. అంటే ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఎంజాయ్ చేయలేము అనేది కొంతమంది పాయింట్. నేను ఒప్పుకుంటా, ఇలాంటివి ఆలోచిస్తే మీరు ఎంజాయ్ చేయలేరు. బట్ ఇలా ఆలోచించకపోతే ఇంకా తర్వాత ఏది ఎంజాయ్ చేయలేరు. మీరు రోజు గడిపే జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయలేరు. అదే కదా అయింది ఇక్కడ ఒక 25 మంది విషయంలో. సో అదే అంటే ఎస్పెషల్లీ ఆ 21 మందిని మనం ఏమనలేదు, ఎందుకంటే వాళ్ళు స్టాఫ్ కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళ జీవితం అక్కడ రాసి ఉంది, ముగిసిపోవాలని అనుకుంటాం మనం. బట్ ఈ 4 ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ ఆలోచించుకోకపోవడం వల్ల జరిగిందే కదా ఇదంతా కూడా. సో అదనమాట పాయింట్.
సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎంట్రన్స్ దగ్గరలో ఒక లేక్ కూడా ఉందంట. సో అందువల్ల ఏంటంటే ఈ ప్రాంతం యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మెయిన్ స్ట్రక్చర్ అది ఇంకా నేరోగా మారిపోయింది. సో ఫైర్ ఫైటర్స్ అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నారు. సో మొత్తం కాలి బూడిద అయిపోయింది మొత్తం అందరూ కూడా. సో బట్ గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల వచ్చే మంట అంత చిన్నగా స్టార్ట్ అవుతుందా? నాకు అదే డౌట్ ఇక్కడ. ఎందుకంటే ఆ వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తోంది ఆ మంట ఒక దగ్గర అంటుకుంది, పైనుంచి పడింది అది. అండ్ ఆ పడింది మేబీ గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు ఒక్కసారిగా పైకి ఎగిరి అలా కింద పడితే పోనీ అదేమన్నా పెట్రోల్ ఓరియంటెడ్ కూడా కాదు కదా, పోనీ అలా అనుకుందామన్నా. మరి అది పైనుంచి ఎలా స్టార్ట్ అయింది అనేది క్వశ్చన్ మరి ఇంకా. సో చూడాలి మనకి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో ప్రస్తుతానికి అక్కడ మొత్తం కాలి బూడిదైపోయింది, చైర్లు టేబుళ్ళు అన్నీ కరిగిపోయి ఓ చోట చేరిపోయి మొత్తం అంతా ఒక బూడిదలాగా అయిపోయింది మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా. సో ఈ చనిపోయిన వర్కర్స్ కూడా మళ్ళీ ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, ఎస్పెషల్లీ గోవాకి చెందిన వాళ్ళు అసలే కాదు. వాళ్ళందరూ కూడా జార్ఖండ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఈవెన్ నేపాల్ నుంచి కూడా ఒక వర్కర్ వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నాడంట. సో వాళ్ళందరూ కూడా అందులో ఉండి చనిపోయారు. అండ్ దగ్గరలో పనిచేస్తున్న ఇంకొక పర్సన్ ఏంటంటే వీళ్ళందరి గురించి తెలుసు. సో ఇమీడియట్గా సంఘటన జరిగిన వెంటనే వాళ్ళ కాల్ చేయడానికి ట్రై చేస్తే ఎవరి ఫోన్స్ కూడా కలవలేదని చెప్పి చెప్తున్నాడు. సో దీని పేరు బిర్చ్ క్లబ్ యాక్చువల్గా దీని పేరు. సో అది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ ఏమంటే ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వాటిని అన్ఫార్చునేట్ అని ఎందుకంటారంటే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కాబట్టి మనకు మీకు షర్మిలాకు గుర్తొస్తూ ఉండొచ్చు. బట్ జనరల్గా వాటిని ఎందుకంటారంటే వాటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఎవరు అనుకోరు కదా ఇలా జరుగుతాయి అని చెప్పి, అండ్ కావాలని కూడా ఎవరు అనుకోరు. సో అందువల్ల ఏంటంటే ఇలాంటివి జరుగుతాయేమో అని ముందే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. అంతేగాని ఆ ఎంజాయ్మెంట్లో మునిగిపోయి అవన్నీ కాదు. మనం ఈవెన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా కూడా కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. అదే నా పాయింట్. సో లెట్స్ సీ గైస్, చూద్దాం ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేస్తారో గోవాలో. అండ్ అలాగే మిగతా చోట్ల కూడా ఈ నైట్ లైఫ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వేరే సిటీస్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ మొత్తం అందరూ కూడా. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.